ఎంత స్పష్టంగా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 3 నుంచి చదవండి. నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను నానా ఈకెళ్ళు పొడుగైన నానా పెద్ద విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఆ ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు ఉమ్, లెబానోను పర్వతమునకు వచ్చి ఒక ఉమ్, దేవదారు వృక్షం పైకొమ్మను పట్టుకొనెను. ఉమ్, అది దాని లేత కొమ్మను చిగుళ్లను త్రుంచి వర్తక ఉమ్, దేశమునకు కొనుక్కోయి ఉమ్, వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. ఉమ్, మరియు ఈ దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు ఉమ్, చెట్టును నాటినట్లుగా ఉమ్, విస్తారముగా పారు నీరు కలిగి బాగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. అది ఉమ్, చిగిర్చి పైకి పెరుగక విశాల ఉమ్. కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని ప్రైజ్ ది కొమ్మలు లార్డ్. ఉమ్, దాని దాని కొమ్మలు కొమ్మలు ఆ ఆ, పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని ఆ, వ్రేళ్లు కిందకి తన్నుచుండెను. అలాగున ఉమ్, ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. చాలు. జాగ్రత్తగా గమనించండి. దేవదారు వృక్షపు చెట్టు కొమ్మను పై కొమ్మను లేక చిగురును తీసుకెళ్లి నాటితే ఏమొచ్చిందట? ద్రాక్ష సంబంధమే లేదు కదా. ద్రాక్ష బైబిల్ గ్రంథం చెప్తుంది దేవదారు చెట్టును విత్తే ద్రాక్షవల్లి రావడం ఏమిటి? ఒకసారి కొంచెం లోతుగా ఆత్మీయంగా ఆలోచిద్దాం. కొద్దిమంది ఉన్నా పర్వాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు ఏది విత్తే ఆ పంట వస్తుంది. మనుషుడు ఏది విత్తే ఆ పంట రావాలి. బైబిల్ గ్రంథం గమనించండి. ఇక్కడ బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవదారు కొమ్మ కాదు. ఇక్కడ దేవుడు విత్తలేదు, మనుషుడు విత్తలేదు. దైవ శక్తిమంతుడైన యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తుని పోలిన పక్షిరాజు ఎప్పుడు కూడా దైవ చిత్తాన్ని జరిగించడానికే పుట్టాడాయన. యేసుప్రభు. ఆయన విత్తింది ఏది కూడా ఖచ్చితంగా ఆయన తండ్రి చిత్తానుసారంగా వస్తుంది. మరి మనొకటి రాంబొందులు, గద్దలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మనుషులు పొడుచుకొని తింటాయి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. అవి కూడా తేడా కదా. ఈరోజు దేవుని పాఠాలు దగ్గర నేర్చుకుందాం. దీంట్లో కాన్సెప్ట్ ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు మనకంటే బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు ఏది విత్తే అది ఆయన పంటను చూడాలి. మనం ఏది విత్తామో దాన్ని కోస్తామని లేఖనాలు ఉంది. దేవుడు చక్కగా మంచి స్థాయిని విత్తే దాని ప్రకారం రావాలి. ఈ రోజు దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. దేవదారు కొమ్మను తీసుకెళ్లి చిగురుని అక్కడ విత్తే అదంట ద్రాక్షవల్లి అయిందట. ఈరోజు తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిని ఆశిస్తాడు. ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆశిస్తాడు. నిన్ను విత్తినప్పుడు, నన్ను విత్తినప్పుడు, నా తల్లి గర్భంలో, మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడే దేవుని ఒక దైవికమైన స్థితిని మన నుంచి కోరుతాడు. ఆయన ఆశించిందే మన దగ్గర నుంచి రావాలి. ఆయన కోరుకుంటే మన దగ్గర నుంచి రావాలి. ఆయన ఏ చిత్తాన్ని జరిగిస్తాడని కోరుకుంటాడో అదే రావాలి. అంతకు మించి వ్యతిరేకంగా ప్రతికూలంగా రాకూడదు. అలా అయితే దాని ప్రమాదం. ఇక్కడున్న వారందరూ కొద్ది మంది అయినా పర్వాలేదు. దేవుడు నీలో ఏది విత్తాడో, దేవుడు నీలో ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో, ఎంత గొప్ప అద్భుతంగా పాపిగా ఉన్నప్పుడు రక్షించుకున్నాడు, నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో, నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో, నీ దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి దీవెనలు రావాలని కోరుతున్నాడో, ఏ రీతిలో నేను ఉండాలని కోరుతున్నాడో, ఆ రీతిగా ఉండే ప్రయత్నం చేసినప్పుడే క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవం అనేక ఆశీర్వాదాలు, పునరుత్థాన అనుభవాలు కూడా ఆశీర్వాదాలు మనకుంటాయి. లేకుండా అసలు క్రిస్మస్ అనేది లోపల నీ జీవితం సరిగా ఉండకపోతే దేవుడు ఒకటి విత్తే ఒకటి రావడం ఏమిటి? మనుషుడు మరొకటి విత్తే ఇంకోటి రావడం ఏంటి? ఇక్కడ పక్షిరాజు ఒకటి విత్తే మరొకటి రావడం ఏంటి? రకరకాల విత్తనాలు ఏవో విత్తేశారు. జాగ్రత్తగా గమనించాలి. అది బాగా కొమ్మలు వచ్చింది, కానీ దాని ఫలితం మీరు బైబిల్ దాని ఫలితాన్ని చూడండి జాగ్రత్తగా. మనం బైబిల్ 9వ వచనం చదువుదాం. ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధినందున
జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి. అది ఎండిపోనట్టు జనుడు దాని వేళ్ళను దాన్ని పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు కాసును దాని వేళ్ళు ఇంకా చిగురిపో. దేవుడు ఏది ఆశించాడు? దేవుడు ఏది ఆశించాడో, ఎందుకు నిన్ను సేవకుడిగా సేవకురాలుగా చేశాడు, ఎందుకు నేను దేవుని బిడ్డగా చేశాడు, ఎందుకు నిన్ను సమస్తము దేవుడు ఆశించాడు, ఎందుకు నేను తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచాడు, ఎందుకు? సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు జ్ఞాపం చేసుకోండి. ఎందుకు దేవుడు ప్రపంచంలో కోట్ల మంది 750-800 కోట్ల జనాభా ఉంటుండగా నీ తల్లి గర్భంలో చిన్న రూపించబడపని ఏర్పాటు చేసుకుని ఎందుకు జీస్ ఫార్మిస్ట్ సభ్యుడిగా ఉంచాడు? నీ నుంచి దేవుడు ఆశించింది ఒక దైవిక స్థితిని ఆశిస్తున్నాడు, ఒక క్రీస్తు స్వరూపాన్ని ఆశిస్తున్నాడు, ఒక క్రీస్తు లాగా నువ్వు బతకాలని ఆశిస్తున్నాడు, క్రీస్తు యొక్క దైవిక శక్తిని కలిగి ఉండాలని జీవిస్తున్నాడు, క్రీస్తు యొక్క అభిషేకం కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క కృపను కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క దైవిక విధేయతను కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క మనసు కలిగి ఉండాలి, క్రీస్తు సమృద్ధిమైన జీవితాన్ని కలిగి క్రీస్తు స్వరూపంలో కట్టబడాలి. నా నుంచి మీ నుంచి ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఆశించింది మనలోంచి రాకుండా ఆయనకు ప్రతికూలమైనది వస్తే దేవుడు ఊరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఆషామాషిగా ఏదో సాధారణంగా తీసుకోకండి. యెషయా గ్రంథం తీయండి. స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. ఆ. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. ఆ. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఉమ్. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష ఉమ్. తొట్టిని తొలిపించెను. ఉమ్. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది ఉమ్. కాలు ద్రాక్షలో కాచెను. ఉమ్. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ఉమ్. ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఉమ్. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చాలు. చూసారా, దేవుడు ఏది వేస్తాడో అది మంచి ద్రాక్షలు కావాలని, మంచి ఫలాలు రావాలని, మంచి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వాక్యానుసారంగా యూదులను బైబిల్ గ్రంథంలో దాని అర్థం 7వ వచనం చదివితే స్పష్టం. ఇశ్రాయేలు వంశము సైనికుల యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయనకి ఇష్టమైన వనంగా ఉండాలని ద్రాక్ష తోట నాటాడు దేవుడు. కానీ కారు ద్రాక్షలు కాశారు. అంటే దేవుని మనసు లేదు, దైవాక్యానికి పరిస్థితి లేదు, దైవాక్యానికి పరిశుద్ధి లేదు, ప్రభు వాక్యానికి తగిన ప్రాధాన్యత లేదు, ప్రభు యొక్క వాక్యానికి తగిన విధేయత లేదు, ప్రభు యొక్క వాక్యానికి తగిన విశ్వాసం లేదు. వారి ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ చిత్తాన్ని బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి ఇశ్రాయేలు దైవ చిత్తాన్ని, యూదులు దైవ చిత్తాన్ని అతిక్రమించారు. దేవుడు ఊరుకోడు. ఆ ద్రాక్ష తోటను నేను పెరికి వేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను పెరికి వేస్తాను. వద్దయ్యా తండ్రి, నన్ను కనికరించు. నీవు ఆశించిన రీతిలో ఫలించడానికి నీ కృప నాకు దయచే ప్రభా. నీవు ఆశించిందే నేను ఫలించాలి. ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, యవనస్తులు దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకో. ఈ వాక్యం విన నీవు ఒకవేళ ఇక్కడ ఎవరు లేకపోతే, ఒకవేళ ఇతరులు వాళ్ళకి, నీ పిల్లలకు కానీ కుటుంబానికి కానీ చెప్పి మాటని. ప్రైజ్ గాడ్. దేవుడు పెరికి వేస్తే నాటే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుడు శపిస్తే దాన్ని తిరిగి ఆశ్రయించే శక్తి ప్రపంచాన్ని ఎవరికి లేదు. గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో, నేనైనా మీరైనా ప్రభు యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏది ఆశించాడో అది మన నుండి రావాలి. అది మన నుండి రావాలి. దేవుడు ఏది కోరుతున్నాడో అది నేను నుంచి, నా నుంచి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్, అందుకే దేవుడు నాటాడు, అందుకే దేవుడు కృపించాడు.
అందుకే దేవుడు సంఘాన్ని, ఓ సేవకుడిని నీ గురించి నియమించాడు. అందుకే దేవుడు ఆశించాడు. అందుకే దేవుడు నీ ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. అందుకే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అందుకే బలపరుస్తున్నాడు. అందుకే ఉజ్జీపరుస్తున్నాడు. అందుకే సరి చేస్తున్నాడు. అందుకే హెచ్చరిస్తున్నాడు. దేవుని ఆత్మ మన మేలు కొరకే మాట్లాడతాడు. దాన్ని అపార్థం చేసుకొని దైవవాక్యానికి వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం చేయకండి. మీకు మీరే బాధ్యులవుతారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని ఆత్మ సూటిగా నాతోనే మాట్లాడుతున్నాడు. నన్ను సరిచేయడు, నన్ను బలపడి, నన్ను నన్ను ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న సేవకుడు. దేవుడు ఏమాత్రం ఆయన ఆశించిందే నాలోంచి మీలోంచి రావాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడ ఎండు ద్రాక్షలు, కారు ద్రాక్షలు, పిచ్చి ద్రాక్షలు, పొల్లం ద్రాక్షలు, దైవ వాక్య వ్యతిరేకుడు ఏది దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను నా బైబిల్ గ్రంథం ఉంది, నా ద్రాక్ష తోట ఉంది. నేనేం చేయాలి? ఇంకా దానికి ఏం చేయాలి? నీళ్లు పెట్టాను, పాదు తవ్వాను, అన్ని చేశాను, దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటు చేశాను. ఇంకా అది కారు ద్రాక్షలు కాస్తే నేనేం చేయాలి? ఇంకా దాన్ని ఇంకా నేను పెరిగి వేయడం తప్ప నేనేం చేయాలి? దాన్ని ఆలోచించావా? తండ్రి పాలన సంవత్సరాంతరంలోకి వచ్చేసాం. దిస్ ద డే ఆఫ్ నంబర్ 30. ఆల్రెడీ నూతన నెల అనగా సంవత్సరాంతరపు నెల డిసెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాను. రేపటి నుంచి తండ్రి, ఈ క్షణం వరకు నేను ఏది ఫలించలేదు, ఫలించడానికి అయ్యా ఎక్కడెక్కడ నేను తప్పిపోతున్నానో నేను దైవికం సరి చేసుకోవడానికి, ఇంకా నా మనస్సు, నా ఉదయం, నా బ్రతుకు, నా క్రియలు నీకు అనుకూలంగా మార్చాలి. మీరు ఏది ఆశిస్తున్నారో నా నుండి అదే రావడానికి సాయం చేయండి. ఆ ఫలాలు దయచేయండి ప్రభా. మీరు ఏది నన్ను విత్తారో, నన్ను నాటారో, సంఘములో ఒక దైవిక నాటారు, విత్తారు కనుక నేను ఆ ఫలాలు ఫలించాలి ప్రభా. నేను, నా భర్త, నేను, నా భార్య, నేను, నా పిల్లలు అయ్యా వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి మాకొద్దు నాయనా. మేము అలాంటి దైవ కుటుంబం ఉండాలి, నీలో ఫలించే కుటుంబం ఉండడానికి, మీరు ఆశించే ఫలాలు ఫలించే కుటుంబం ఉండడానికి సాయం చేయ ప్రభా. వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి నాకు వద్దునైనా అని తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇర్మియా గంధము షేనియా హోనిమా సిహిలాన పునియా లెహెన రహూనా. తండ్రి నీ పాదాల దగ్గర కనికరించి ప్రభు. 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. 22. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారంతో కడుక్కునను, విస్తారమైన సబ్బు రాచుకునను, నీ దోషం మరక వల్ల నాకు కనబడుచున్నది. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ప్రైజ్ గాడ్. నిన్ను జాతి కలిగిన శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష వల్లిగా దేవుడు నాటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. షైన్ హో జీస్ ఫార్మిస్ట్ కొద్ది మంది ఉండొచ్చు, లక్షల మంది, 1000 మంది, 100 మంది అని చెప్పడం కూడా లేదు. ఒక్క మొదటి ఆదివారం తప్ప 100 మంది కూడా రాదు. అయినా పర్వాలేదు. దేవుడు నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా, శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా, ప్రతి బ్రదర్ని, సిస్టర్ని, ప్రతి యవనస్తుని శ్రేష్టమైన వారిగా. అందుకే ప్రియుడ దేవుని బిడ్డ, అందుకు జ్ఞాపం చేసుకోండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం, క్రిస్మస్ దినాల్లోని ఉన్నాం. ఇవన్నీ జ్ఞాపం చేసుకొని ప్రభా నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి. నీవు ఎలా నాటావో ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి. అందుకు నేను చేయాలో, నన్ను ఎక్కడ చక్కదిద్దుకోలో ఆయన ఈ యొక్క దినాల్లో నన్ను సరిచేసి, పవిత్రపరిచి, యోగ్యపరిచి, ఆయన ఏ దైవాక్యాన్ని వ్యతిరేకం ఏదున్నా తీసివేసుకొని, నీ కాయస్కర మార్పులు, పనికిరాని తీగలు, చేదుల వేర్లు, పులుసులు పిండి ఏదన్నా తీసేసుకొని నీకు అనుకూలంగా, నీకు ఇష్టకరంగా రేపు నేను ప్రభురాత్రి బోను స్వీకరించబోతున్నాను. ఈ రాత్రి లోపే నన్ను పరిశుద్ధపరిచి రేపు నీ శరముద్ర రక్తం తాగి యోగ్యత నాకు ఇవ్వండి తండ్రి. నన్ను క్షమించండి ప్రభా. ఒక్క తప్పుడు ఆలోచన దీవించబడ్డ కష్టం. నాకు మీకు కూడా ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. మన జీవితాలకి దేవుడు కృప చూపుతున్నాడు. ఒక దిద్దుబాటు కార్యక్రమాన్ని, దిద్దుబాటు మనస్తత్వాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ నీకు దిద్దుబాటు ఆశయం ఉందా? అయితే దీవించబడలేవు. నేను మంచి చెప్పినా దాన్ని అపార్థం చేసుకుంటే నేను కాదు, ఇవన్నీ దేవుడు కూడా ఏం చేయడు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చెప్తుంది సమస్తం మన మేలు కొరకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు.
దేవుని స్తోత్రం. మనం ఆశ్రయించబడాలి, మనం బలపరచబడాలి, మనం ఉజ్జీవపరచబడాలి, మనం బిడ్డ పాపలతో కుటుంబంతో సమృద్ధిలతో నింపబడాలి. దేవుని రాజ్య మహిమ కొరకు ఆశీర్వకరమైన వ్యక్తులుగా ఉండాలి. అలా ఉండాలంటే దైవ దిద్దుబాటు కావాలి మనకి. మీరు దిద్దుబాటు కావాలి మనకి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా, వందనాలు. యిర్మీయా ప్రవక్తని బైబిల్ అపార్థం చేసుకున్నారు. మీకాయా వాళ్ళందరూ ఆయన ఈ ఎవరు వాడి పేరు మీకాయా ఉన్నాడు. తర్వాత ఈ యొక్క సిద్కియా, వీళ్ళందరూ దైవాకని ఇతనెప్పుడు నేను కోపంగా మాట్లాడతాడు, ఇతనెప్పుడు రాంగ్ గా ప్రవచిస్తాడు, ఇతనెప్పుడు మనకెప్పుడు హెచ్చరిస్తుంటాడు, ఇతనెప్పుడు ఆ యిర్మీయా మనకొద్దు, అలాంటి ప్రవక్త మనకొద్దు. నో నో, ఇశ్రాయేలు అంటాడు తప్పని అనకండి. ఆయన నోటాడు దేవుడు ఏం ప్రవచనం చేసాడు, ఆయన నిజమైన ప్రవక్త. ఆయన ద్వారా ఏం ప్రవచనం చేస్తున్నాడో మనకు తెలీదు, కనుక అతన్ని పిలిపించండి. అంటే నువ్వు వెళుతున్నటువంటి పని జయప్రదం కాదు, అది నువ్వు చనిపోతావు. వెళుతున్న యుద్ధం మంచి సరిది కాదు, దేవుని చిత్తానుసారం కాదు. నేను వెళితే తప్పకుండా వెళ్ళావంటే నువ్వు తప్పకుండా ఓడిపోతావు, చచ్చిపోతావు అంటే బైబిల్ అందరూ ఉంది. లెంపగా కొడతాడు యిర్మీయాకి. సాచి నువ్వు చెప్పిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్ చెప్తుంది నువ్వు చనిపోయిన దినాన్ని దీన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా చనిపోయాడు. ప్రవక్తే. బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మన హృదయాలు, మన మనస్సులు, మన అంతరంగాలు ఇంకా కొద్ది మంది అయినా పర్లేదు, శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి ఉందా, శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు ఫలిద్దాం. బైబిల్ ఉంది, లేఖన ప్రకారం ఫిలదెల్ఫియా సంఘానికి పోయిన కొంచెము శక్తి అయినా పర్వాలేదు, విధేయత కలిగి విశ్వాసం కలిగి దేవుని పాదాలు జరుపుతాం. కొద్ది మంది అయినా పర్వాలేదు, దేవునికి అనుకూలంగా బతకడం నేర్చుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. నిత్యత్వంలోకి ఎత్తబడిన గుంపులో మనం ఉందాం. లైన హో శారీరక రోషాలని చంపండి, ఆత్మీయ రోషాన్ని లేవనెత్తుకోండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ రోషాన్ని లేవనెత్తుకోండి. మీ మేలు కొరకు, మీ మేలు కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, మీ మేలు కొరకు దేవుడిచ్చిన సేవకుడు, మీ మేలు కొరకు దేవుడిచ్చిన కృప, మీ మేలు కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు సద్విని పరచుకోవాలని పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. గ్లోరీ టు గాడ్. బైబిల్ చెప్తుంది నీ మేలు కొరకే నేను చెప్తున్నాను అంటున్నాడు. నీ మేలు కొరకు, మనందరి మేలు కొరకు. నువ్వెందుకు నువ్వు శ్రేష్టమైన జాతిహీనపు ఫలాలు నాకు ఇచ్చావు. నేను శ్రేష్టమైన దానిగా నాటాను కదా. ఎవ్వరూ జాతిహీన ఫలాలు ఉండకూడదు. కారు ద్రాక్షలు ఉండకూడదు, జాతిహీన ఫలాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పాటల దగ్గర. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువారు రోడ్డు పక్క నుంచి తన సమూహంతో వెళుతున్నారు, శిష్యుల సమూహంతో. ఒక తోట కనిపించింది, తోటలోకి వెళ్ళారు. ఆ ద్రాక్ష తోటలో ఆ మధ్యలో చూశాడు అంజూరపు చెట్టు ఉంది, ఆకలిగా ఉంది. ఏమైనా అంజూరపు పళ్ళు దొరుకుతాయని చూశాడు. అంజూరపు పళ్ళు లేవు, ఆకులు దిట్టగా ఉన్నాయి. అంజూరపు పండ్లు లేవు. కొమ్మలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, కానీ అంజూరపు పండ్లు లేవు. ఇతకు ముందు ఎన్నడను ఇది ఫలించకుండా కాక అన్నాడు. వెంటనే అది ఎండిపోయింది. శిష్యులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ప్రభా? ఒకటోది విశ్వాసం అని చెప్పాడు దాన్ని. దేవునితో మీరు విశ్వాసం కలిగితే అలా జరుగుతుంది. రెండోది, 3 సంవత్సరాలు బట్టి దీని గురించి నేను చూస్తున్నాను, ఫలాలు లేవు. ఎన్ని సంవత్సరాలైనా అదే దైవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉంది తప్ప దేవునికి అనుకూలమైన ఫలాలు లోపటి నుంచి రావట్లేదు. నేను పెరిగి వేస్తాను. అప్పుడు తోట యజమాని మాలి అంటాడు, అయ్యా దీన్ని పెరిగి వేయద్దు, నేను మళ్ళీ పాదు పెడతాను, మళ్ళీ నీళ్లు పోస్తాను. ఒకవేళ అప్పుడు నువ్వు ఫలించకపోతే అప్పుడు పెరిగివే. ఈ జాగ ఎందుకు వేస్ట్ కావాలి, ఈ స్థలం అంటాడు యజమానుడు. అలాగే మన పట్ల ఆలోచిస్తే మనం ఏమైపోవాలి? వద్దయ్యా, తండ్రి పాదాల దగ్గర ఆయన కృపలో బతుకుతున్నాం, ఆయన కనికరం వల్ల బతుకుతున్నాం, ఆయన దైవల బతుకుతున్నాం, ఆయన ప్రేమలో బతుకుతున్నాం. నేను మీరు కూడా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా, శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైనటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి. అలాంటి కృప ఇప్పుడే నాకేమంటుందండి. బైబిల్ పరిశీలించండి. పక్షిరాజు దేవదారు చెట్టు నడితే ఏమొచ్చిందట? ద్రాక్షవల్లి అయిందట. అది ఫలించిందా? ఫలించలేదు.
ప్రైజ్ ది లార్డ్. ఏ పరమ తండ్రి దేవుడే స్వయంగా ఆయన నేను మంచి ద్రాక్షలు నేను నా తోటలో నాటాను. కానీ అవి కారు ద్రాక్షలు కాచే అంటున్నాడు. ఇశ్రాయేలు యూదుల గురించి చెప్తున్నాడన్నమాట. ఆయన ఎంత భయం. ఇక్కడ మూడో దగ్గర నేను మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను. జాతిహీనపు ఫలాలు మీరు ఎందుకు ఫలించారు అని అడుగుతున్నాడు. మీరు క్షారముతో కొట్టడం నీ మరక నాకు డాగు వలె కనపడుతుంది. మారాలి, కొంచెం రావాలి. దేవుని స్తోత్రం. ఈ దినము దైవ దృష్టి యోగ్యంగా అందరూ లేఖన ప్రకారం శుద్ధీకరణ కొడుకులు వచ్చి పశ్చాత్తపడి మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు అనుకూలంగా మన జీవితాలు మార్చుకొని ఇంకా డిసెంబర్ నెల క్రీస్తు జన్మించే దైవిక నెలది. క్రైస్తవ అందరూ దీన్ని క్రీస్తు జన్మించే దైవిక నెలగా పరిగణిస్తారు. ఆయన అన్యులు సైతం కూడా డిసెంబర్ అనగానే ఆయన క్రైస్తవులకి ఇది ఎంతో మంచి పండగ, ఎంతో ఆశీర్వకర పండగ. క్రైస్తవులు ఎంతో సంతోషంగా ఉంటారు. బట్టలు కొంటారని బట్టల షాపుల్లో సైతం స్టార్లు పెట్టి డెకరేషన్ చేసేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ ఖచ్చితంగా క్రైస్తవులు ఎక్కువ మంది బట్టలు కొంటారు, బాగా ఖరీదైన బట్టలు కొనుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే క్రిస్మస్ మించిన పండుగ క్రైస్తవులకు ఉండదు, అంత గొప్ప పండుగ అని అన్నిలో ఆలోచిస్తుంటారు. ఇంకా మనం ఎలా ఆలోచిస్తాం? నేను క్రిస్మస్ యొక్క దినాలకు ఎంటర్ అవుతున్నా. తండ్రి నన్ను కరుణించి మీరే కృప చూపి నేను ఎక్కడ భ్రష్టమైన సంతానంగా ఉండకుండా, భ్రష్టమైన జాతీయ ఫలాలు ఫలించకుండా, అయ్యా నేను మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నన్ను మార్మని తన ఫలము, నీతి ఫలము, పరిశుద్ధాత్మ ఫలము, పరిశుద్ధ ఫలము, జీవా ఫలము, ప్రవర్తన ఫలము, దైవిక ఫలాలు బైబిల్ అందరూ ఉన్నాయి. అలాంటి ఫలించే వ్యక్తిగా నన్ను చేయండి. ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు కూడా దయచేసి దేవుని సన్నిధిలో తండ్రి ఒక్కటే గుర్తు పెట్టుకోండి. యు వాంట్ టు గెట్ సక్సెస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి విజయాన్ని కోరుతున్నావా? యు హ్యావ్ టు హంబుల్ టువర్డ్స్ గాడ్. దేవుని స్థానంలో ఆయన దృష్టికి ధ్యానమైపోవాలి, హంబుల్ అయిపోవాలి. ఇంకా మాట్లాడడం లేదు. ఇంకా తగ్గించుకొని ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకునే పరిస్థితికి మనం వచ్చేయాలా. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆయన తగ్గిపోవాలంతే. దేవుని స్తోత్రం. నీ మేలు కొరకే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న సంగతి జ్ఞాపం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక మీరు నేను నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు. మీరు నేను ఏదో అన్నట్టు నిరాశతో నిస్పృహతో ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యాసంగా నేను మీరు కూడా ప్రభు పాదాల దగ్గర ఆశించబడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచే గొప్ప దైవిక ఆశీర్వాదం మనకి వెళ్ళాలని దేవుడు ఎప్పుడు మన పట్ల కోరుతూ ఉంటాడు. కన్న తల్లి కంటే మన క్షేమాన్ని కోరే దేవుడు, కన్న తండ్రి కంటే మన క్షేమాన్ని, మన అభివృద్ధిని కోరే దేవుడు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభా దేవుని వాక్యం ఈ మూడు సంగతులు, మూడు విషయాలని దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకొని ప్రభా కనికరించు నాయన. ఈ రోజు నా జీవితాన్ని మరోసారి, ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ నవంబర్ నెలకి ఆఖరి దినం. డిసెంబర్లోకి ఎంటర్ అవబోతున్నాం రేపటి నుంచి. అంటే ఎంతో దైవికంగా డిసెంబర్ నెల అనగానే క్రైస్తవ జీవితంలో ఒక దైవిక సంతోషం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రపంచం మొత్తం మీద అది ఒక రోజు, ఒక పల్లె, ఒక పట్టణం, ఒక కులానికి, ఒక మతానికి కాదు, ప్రపంచం యావత్తు కూడా ప్రైజ్ గాడ్ డిసెంబర్ అనగానే ఒక విధమైన క్రైస్తవులకి గొప్ప పండుగని ఆలోచనలకు వచ్చేస్తారు. ఈరోజు మనం ఎలాంటి ఆలోచనలు ఉన్నాం? క్షమించు తండ్రి. నిజమే, ఇంకా నా మనస్తత్వం, నా ఆలోచన విధానం, నా తలంపు, నా క్రియలు, నా పద్ధతులు నేను మార్చుకొని ఈ బలిష్టమైన చేతి మీరు ఆశించింది నాలోంచి రావడానికి సహాయం చేయండి. ఏం చెప్పాలి దేవునితో? మీరు ఏది ఆశిస్తున్నారో నాలోంచి అది రావడానికి సహాయం చేయండి. నజరేతులోంచి ఏదైనా మంచిది వచ్చునో యేసు ప్రభు వచ్చిన నజరేతులోంచి దేవునికి స్తోత్రం. వచ్చింది. హల్లెలూయా. గ్లోరీ టు ద బైబిల్ గ్రంథంలో ఉంది. నేను స్వయంగా చెప్పలేదు. నజరేతులోంచి ఏదైనా మంచిది వచ్చింది. నజరేతులోంచి యేసు ప్రభువారు దేవుని స్తోత్రం వచ్చాడు. అలాగే మన జీవితంలోంచి కూడా వచ్చింది. తప్పకుండా దేవా నాలోంచి కూడా మంచి విషయాలు, సద్విషయాలు, సజ్జనుడు తన ధనలో చూసి మంచి విషయాలను పైకి తీస్తాడు. అలాగా మీరు కూడా మంచి విషయాల్ని, దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, ఒక క్రిస్మస్ కార్యక్రమం అంటే అది ఒక వ్యక్తి పని కాదు, అది సంఘం మొత్తం కూడా పనిచేయాలి. అందరూ కలిసి ఐక్యంగా, ప్రేమగా, సమాధానం. అక్కడ అనవసరమైన మాటలు, అనవసర క్రియలు, అనవసరమైనటువంటి దైవ వాక్యాన్ని వ్యతిరేక ఆధిపత్య స్థితి ఏది వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండడానికి లేదు. ఎంతమంది దీనిలో పనిచేస్తారో అందరూ నేర్చుకో. నీకు అప్పగించాలని సక్రమం చేయాలి. ఏది నీకు అప్పగించాలో దాన్ని సక్రమంగా చేయి, దాన్ని ఆత్మీయంగా చేయి, దాన్ని దైవికంగా చేయి. దేవుడు ఆశించేస్తాడు. దేవుని స్తోత్రం.
అప్పగించని దాని గురించి అనవసరంగా అరులు చాచ ఏది అప్పగించరు దాని పట్ల ఒక దైవిక బాధ్యత కలిగి ప్రేమ కలిగి అంతే. దేవునికి స్తోత్రం. దాని పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి అది పర్ఫెక్ట్ గా చేసే దైవిక మనసుంటే దేవుడు దాన్ని దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగ అందరూ కలిసి ప్రేమతో ఐక్యంగా ఈ క్రిస్మస్ కార్యక్రమాలు, ఈ కేరళస్ అని లేతే ఇవన్నీ కూడా దేవుని కార్యక్రమాన్ని దైవికంగా అందరూ కలిసి ప్రేమతో ఐక్యంగా చేద్దాం. ఏది ఆయన ఆశించుతున్నాడో యేసయ్య మన పట్ల అదే మనలోంచి రావడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ఈ మెసేజ్ అందరూ ఉండాలి. మీకు అర్థం అందరూ ఉండాలి. సంఘంలో ప్రతి కుటుంబం, ప్రతి బ్రదర్స్, యవనస్తులు అందరూ ఉండాలి. ఏం చేస్తాం? ఎవరికి వీలైనంత మంది వాళ్ళే వచ్చారు. ఎవరికి వీలు కాలేదు, వాళ్ళు రాలేదు. అంతకంటే నేను చేయలేను. ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ఏది మీరు ఆశిస్తున్నారో అదే మాలో రావాలి. సహాయం చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఎవ్వరు వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకేదో టీ పెట్టుకోవడం, లేదా మరొకటి పెట్టుకోవడం, మరో పని చేసుకొని చేయొద్దు. ప్లీజ్ దయచేసి ప్రే. ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ముగించుకుంటామా? ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ప్రార్థన చేయండి.